మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎంపీ సీటు పోయింది. మీనాక్షి నటరాజన్ను తెలంగాణ నుండి పోటీ చేపిద్దామన్న ఆలోచనలో హైకమాండ్ ఉన్నారు. అసలు మీనాక్షి నటరాజన్ కోసమే ఈ క్యాబినెట్ మీటింగ్ అని చెప్పి ఒక పెద్ద వార్త సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నది. మరి మీనాక్షి నటరాజన్ కోసం క్యాబినెట్ మీటింగ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి సాధారణంగా క్యాబినెట్ మీటింగ్ పెడితే ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా వస్తారు. క్యాబినెట్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. మరి రేవంత్ రెడ్డి కొత్తగా డిజిటల్ మీటింగ్ పెట్టిందంటే అది పార్టీ మీటింగే కావచ్చు బహుశా. ఇప్పుడు సీనియర్ లీడర్లు అందరూ మంత్రులే ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి ఏ డిసిజన్ తీసుకోవాలన్నా మంత్రులను అడిగే తీసుకోవాలి. అట్లాంటప్పుడు మీనాక్షి నటరాజన్ కు తెలంగాణ నుండి రాజ్యసభ ఎంపీ సీట్ ఇద్దామని ఆలోచనలో అధిష్టానం ఉన్నారు. కానీ ఖాళీ లేవు సీట్లు. ఇప్పుడు ఖాళీ ఉండాలి సీట్ అంటే రేవంత్ రెడ్డికి ఫుల్ క్లోజ్ దోస్తు వేం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీ సీటుకు వేం నరేందర్ రెడ్డి రాజీనామా చేస్తే వేం నరేందర్ రెడ్డి ప్లేస్ లో మీనాక్షి నటరాజన్ ఆమె రాజ్యసభ ఎంపీ సీటుకు మళ్ళీ ఆమె పోటీ చేస్తుంది. ఎమ్మెల్యేలు అందరూ కలిసి మీనాక్షి నటరాజన్ కి సపోర్ట్ చేస్తే అప్పుడు మీనాక్షి నటరాజన్ ఆమె ఎంపీ అవుతుంది, రాజ్యసభ ఎంపీ అవుతుంది. కాబట్టి వేం నరేందర్ రెడ్డి ఒకవేళ ఆయన ఎంపీ సీటుకు రాజీనామా చేస్తే వేం నరేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇద్దామని చెప్పి అధిష్టానం చెప్పిరట. ఇంకా రేవంత్ రెడ్డి మంత్రి పదవి కోసం అడగడం, ఏ మంత్రి పదవి ఇద్దాం, ఏ శాఖ ఇద్దాం, మరి ఏ మంత్రిని తీసేద్దాం, ఏ మంత్రిని తొలగిద్దాం, మరి కొత్త వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది, కొంతమంది రాజీనామా చేస్తా అంటారు, కొంతమంది వెళ్ళిపోతా అంటారు, ఏం చేద్దామని ఇదంతా పార్టీ మీటింగ్, పార్టీ లైన్ లో నడిచింది ఇదంతా క్యాబినెట్ మీటింగ్. అంతే తప్ప రేవంత్ రెడ్డి రైతు బంధు ఇస్తాం, రుణమాఫీ ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం, ఈ మీటింగ్ కాదు అదంతా. నేను మస్తు చూసిన, అంత వెరిఫై చేసిన ఏంది క్యాబినెట్ మీటింగ్ లో ఏం జరిగిందని. చరిత్రలోనే ఫస్ట్ టైం తెలంగాణ చరిత్రలో క్యాబినెట్ మీటింగ్ డిజిటల్ మీటింగ్ లో జరగడం, అంటే వీడియో కాన్ఫరెన్స్ లో జరగడం పెద్ద చరిత్ర ఇది. రేవంత్ రెడ్డి కేవలం వాళ్ళ దోస్తును కాపాడడానికి ఇదంతా. రేవంత్ దోస్తు రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నాడు. సో ఒకవేళ రేవంత్ దోస్త్ అవుట్ అయితే, ఒకవేళ హైకమాండ్ తీసేస్తే రేవంత్ దోస్త్కి ఏం పదవి ఇద్దాం, అది రేవంత్ రెడ్డి ప్లాన్. ఆ ప్లాన్ లో భాగంగానే అందరినీ మేనేజ్ చేస్తున్నాడు. ఇప్పుడు మంత్రులందరినీ చెప్తున్నాడు వేం నరేందర్ రెడ్డి కూడా మంత్రి పదవి ఇద్దాం, వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ వేటట్టున్నది, హైకమాండ్ కూడా మంత్రి పదవి ఇవ్వమని చెప్తున్నారు, మరి ఏది ఇద్దాం ఏంది, మరి ఎట్లా ఇస్తారు వేం నరేందర్ రెడ్డికి మంత్రి పదవి? వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కావాలి. వేం నరేందర్ రెడ్డికి ఏదైనా ఎమ్మెల్సీ పదవి ఇస్తేనే వేం నరేందర్ రెడ్డి మంత్రి అవుతాడు, లేకపోతే కాడు. లేకపోతే వేం నరేందర్ రెడ్డి గదే సలహాదారుడు పోస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి రాజీనామా చేస్తే ఆయనకు గుర్తింపు ఉన్నటువంటి పోస్ట్ ఏది ఇద్దాం అనేది రేవంత్ రెడ్డి వర్షన్. గుర్తింపు ఉన్న పోస్ట్ ఇవ్వాలన్నట. మరి గుర్తింపు ఉండేటటువంటి పోస్ట్ రేవంత్ రెడ్డి ఏది క్రియేట్ చేస్తాడో చూడాలి. మరి ఏమైనా కొత్త పోస్ట్ ఏమైనా క్రియేట్ చేస్తాడా, ఏం చేస్తాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్.